మనం ఎప్పుడూ భూతకాలంలో జరిగిన వాటికి బాధపడుతూ, భవిష్యత్తు కాలం గురించి భయపడుతూ, వర్తమానాన్ని విస్మరించడం వల్ల జీవితం అతి దుర్భరంగా ఉంటుంది. ఉదాహరణకు, ఒక గురువుగారి ఉపన్యాసమునకు షామియానా వేసి, భక్తులకు కుర్చీలు వేసి, మైకులు పెట్టి అంతా మీటింగుకు సన్నాహాలు చేసి ఉంచారు. ఇంతలో ఆకాశమంతా మేఘావృతమై, వాతావరణం చల్లగా మారి పెద్ద గాలి వీచడం మొదలైంది. ఆ గాలికి అక్కడ ఉన్న షామియానా పడిపోయి కుర్చీలన్నీ చిందరవందరగా పడిపోయాయి. అక్కడ ఉన్న నిర్వాహకులు కంగారు పడుతూ గురువుగారి దగ్గరకు వెళ్లి తమ ఆందోళన వ్యక్తపరిచారు. అప్పుడు గురువుగారు శిష్యులతో ఇలా అన్నారు: నాయనా, ఇప్పుడు వచ్చిన విపత్తుని మనమెవరమూ ఆపలేము. కాని ప్రస్తుతానికి వీస్తున్న ఈ చల్లని గాలులను, చిరుజల్లులను ముందుగా ఆస్వాదించండి. కొద్ది సమయం గడిచిన తరువాత ఇవేవీ ఉండవు. అప్పుడు ఎలాగూ పడిపోయిన కుర్చీలను, షామియానాలను సర్దుకోవడం తప్పదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, వర్తమానాన్ని విస్మరించడం వలనే అంతా దుఃఖమయం అవుతుంది. కనుక వర్తమానాన్ని అనుక్షణం ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. పెద్దల మాట కవి హృదయం నోట.